రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్తే 3వ వచనంలో మనకి కొన్ని మాటలు ఉన్నాయి. వాటిని మనం చూద్దాం. అంతేకాదు శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ కలుగు చేయి. ఏంటంట? శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ కలుగు చేయున్నదని వెలిగి శ్రమల యందు అతిశయపడ. మనుషుల ద్వారా కానీ, పరిస్థితుల ద్వారా కానీ, ఆర్థికమైన పరిస్థితుల ద్వారా కానీ, ఆరోగ్యపరమైన పరిస్థితుల ద్వారా కానీ శ్రమలు సంభవిస్తాయి. ఆ శ్రమలో మనకి కావాల్సింది ఏంటంట? ఓర్పు. శ్రమలో ఏమి కావాలి? ఓర్పు కావాలి. ఓర్చుకో. యేసు ప్రభు కూడా అంటాడు, కొద్ది కాలం ఓర్చుకో, కొద్ది కాలం ఓర్చుకో, కొద్ది కాలము ఓర్చుకో. కారణం ప్రియమైన విన్నారా, నాకు ఒకనాడు భయంకరమైన కోపిష్టితనంలో ఉండేవాడిని. ఇంట్లో సంగటి చేస్తే తినాలంటే గోడకేసి ఉండేది. సంగటి తినాలంటే గోడకు ఉండేది. గోంగూర పచ్చడి ఉంటే అక్కడ మీద గోడకు ఉండేది. మా తాతయ్య కాలంలో సేవ చేస్తున్నప్పుడు, వాడు తినడు కదమ్మా, వాడి పరిస్థితి మనకు తెలుసు కదా, ఎందుకు వాడు పుష్టించేది, వాడికి ఒక గ్లాస్ వేసి వండి పెట్టండి అనేవాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నడుస్తున్న కొలది, దేవుని సేవ చేస్తున్న కొలది నా కోపం అంతే తగ్గుతూ శ్రమను సహించగలిగిన అనుభవంలో, శ్రమను తట్టుకుంటున్న అనుభవంలో ఉన్నా. ఇవన్నీ ఎక్కడ నేను నేర్చుకున్నానంటే, పాస్టర్ సురేష్ గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన దగ్గర కూర్చుంటే గంటల తరబడి కూర్చొని మాట్లాడుతుంటే అలా వింటూ ఉండేది. సేవ అంటే ఆషామాష కాదు నాన్న. సేవలో రకరకాలైన మనుషులు, రకరకాలైన వాతావరణంలో రకరకాల పరిస్థితులు కనపడతారు. కొంతమంది ప్రేమించేవారు ఉంటారు, కొంతమంది తన్నేవారు ఉంటారు, కొంతమంది తిరుగుబాటు చేసేవారు ఉంటారు. ఇవన్నీ విషయాలు న్యాయ ప్రమాణంతో కూడిన పథకాన్ని నీ యొక్క భుజాల మీదను, గుండెల మీదను పెట్టుకొని నడవాలి అని చెప్పేవారు. కారణం, శ్రమ నీకేం నేర్పిస్తుందంటే ఓర్పు. శ్రమ నీకేం నేర్పిస్తుంది? ఓర్పు. మనం ఎంత శ్రమ పడతామో, ఎంత శ్రమలో నలుగుతామో అంత ఓర్పు వస్తుంది. ఎవరు ఆదరించినప్పుడు, ఎవరు ప్రేమించినప్పుడు, ఎవరు సాధించినప్పుడు, నా దిక్కు నీవే దేవుని మీద ఆధారపడుతున్న కాలంలో శ్రమ నీకేం నేర్పిస్తుంది తెలుసా? ఓర్చుకొని అనుభవం నేర్పిస్తుంది. మనం ఎంత ఓర్చుకుంటామో, ఎంత ఓర్చుకోగలిగిన జీవితం అనుకుంటుందో అంత గొప్ప కృపను ప్రభు మనకి ఇస్తాడు. యేసు ప్రభు కూడా మన జీవితంలో, యేసు ప్రభు జీవితంలో కూడా మనం చూస్తున్నట్లయితే ఆయన దినాలలో ఆయన శ్రమ పడుతూ ఉంటున్న అనుభవాలు మనం చూపిస్తుంది. శ్రమ చాలా విషయాల్ని మనం నేర్పిస్తుంది. శ్రమ చాలా విషయాలు మనకి ఆ శ్రమలో ఎలా ఓర్పు నేర్పిస్తుంది. ఇది ప్రియమైన సంగమా, ప్రియమైన వాళ్ళరా, ఈ చిన్నపాటి శ్రమను తట్టుకోలేకపోతే ఆ మహిమ ఎదుట, ప్రభు ఎదుట నిలవటానికి యోగ్యత మనకు రాదు. కనుక మనం ఏం చేయాలి తెలుసా? శ్రమను తట్టుకోవాలి, ఆకలి బాధ తట్టుకోవాలి. ఇటన్నీ దాటుకొని వచ్చిన వాడిని నేను. ఆకలి బాధ దాటుకుని వచ్చిన వాడిని, బట్ట బాధ దాటుకుని వచ్చిన వాడిని, పైసా బాధ దాటుకుని వచ్చిన వాడిని, నింద దాటుకుని వచ్చిన వాడిని, అవమానం దాటుకొని వచ్చిన వాడిని, ఆ
ఆ వ్యతిరేకమైన అనుభవాల నుండి దాటుకొని వచ్చిన వాడిని ఇంత శ్రమలో కూడా ఓర్పులోనికి ప్రభు తీసుకొచ్చాడంటే వాక్యం అర్థమైతేనే ఆ ఓర్పు నేర్పు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది మనుషులు ప్రవర్తించే ప్రవర్తన బట్టి సైలెంట్గా ఉండడానికి గల కారణం ఏంటంటే నేను ఎగురుతా దేవునికి మహిమ కాదు, నేను ఓర్చుకుంటే దేవునికి మహిమ. హల్లెలూయా. కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా శ్రమ పడుతూ ఓర్చుకుంటూ ఉన్నాడు. పేతురు అంటాడు, పేతురు అదరబదర ఏం చేస్తాడు తెలుసా, తన చేతిలో ఉన్న కత్తిని తీసి యేసును బంధించి తీసుకెళ్ళడానికి వచ్చిన సైన్యంతో ఒకని యొక్క కత్తి తీసుకుని ఒక చెవు నరుగుతాడు. పేతురు, నీ కత్తి నీ వరలోనే పెట్టుకో, నీ కత్తి నీ వరలోనే పెట్టే అంటూ తెగిపోయిన చెవులు తీసుకొచ్చి ఆ సైనికునికి యేసును బంధించి తీసుకెళ్తున్న వ్యక్తికి అంటిస్తాడు. హల్లెలూయా. కారణం ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన వాళ్ళరా, ఈ దినం నేను పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను బలపరచడానికి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను శ్రమ ఓర్పులోనికి రావాలి, శ్రమలో ఓర్చుకోవాలి, శోధన సహించాలి, ఓ ప్రతికూల పరిస్థితులు సహించాలి, వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భంలో సహించాలి, వ్యతిరేకంగా క్రియ చేస్తున్న సందర్భంలో సహించాలి. యేసుని అన్నారు, ఇవి యూదులు రాజాట అన్నారు, ఓర్చుకున్నాడు. ఇతడు దెయ్యాలు వెళ్ళగొట్టేవాడన్నారు, ఓర్చుకున్నాడు. ఇతడు హేళన చేసి మాట్లాడారు, ఓర్చుకున్నాడు. తన వారే తన పట్టుకొని ఇతను సిలివేసి చంపండి చెప్పాడు. హల్లెలూయా. పొత్తు పిలాతు దగ్గరికి వచ్చి అంటాడు, నీ దగ్గర నాకేం కనపట్లేదు, నువ్వు నోరు దగ్గరికి మాట్లాడు, నేను ఎడిపించడానికి అధికారం కలదు అంటాడు. హల్లెలూయా. ఆయన నీకు అప్పగిస్తేనే నీవు ఇది చేయగలుగుతున్నావు, ఆయన నీకు అప్పగించకపోతే నా మీద ఎవడు కూడా ఏమీ చేయజాలడు అంటాడు. అంటే ఆ యొక్క యేసయ్య యొక్క ప్రేమ, ఆ శ్రమలో ఉంటున్న ప్రేమ, ఆ శ్రమలో ఉంటున్న మాధుర్యత. ఉదయకాలము వీళ్ళంతా ప్రసంగికి వచ్చిన తర్వాత నేను కొనుక్కొని ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాక్యాన్ని నా మెదడులోకి తీసుకొచ్చి, శ్రమలో ఓర్చుకోగలిగితే, శ్రమను తట్టుకోగలిగితే, శ్రమ మనకు సమీపించే కొలది మనం ఓర్చుకుంటున్నప్పుడు మనలో ఉంటున్న స్వభావం ఉండే శరీరమైన స్వభావం, ఇదిగో లౌకికమైన స్వభావం, ఇదిగో ఔన్నత్యమైన స్వభావం, ఈ స్వభావం వాళ్ళు ఏం చేస్తారంటే చచ్చిపోతా ఉంటారు. ఓర్చుకునే కొద్ది, శ్రమను తట్టుకునే కొద్ది శరీర నైజం కాల్చబడుతుంది, శరీర స్వభావం కాల్చబడుతుంది, శరీర ఉద్రేకం కాల్చబడుతుంది, శరీర ఆవేశం కాల్చబడుతుంది, శరీర అనుభవాలు కాల్చబడుతుంది. నిన్న దినం మనము మహాత్మా గాంధీ జయంతిని చూసాం. హల్లెలూయా. బ్రిటిష్ వారు గుండూరులో తూటలు దించుతున్న సందర్భంలో ఉప్పు సత్యాగ్రహం చేశాడు. మౌనం ఉన్నాడు, మౌనం ఉండిపోయాడు. మారు మాట్లాడకూడదు. మనిషి మాట్లాడుతున్నప్పుడు, వైఖరిస్తున్నప్పుడు, నీకు వేదకోతను కలుగు చేస్తున్నప్పుడు, బాధ పుట్టిస్తున్నప్పుడు, నీకు మరి యొక్క వేదనము రేపుతున్న సందర్భంలో నీ ఉండవలసిన స్థానం ఏంటంటే, ఓ శ్రమ సమీపించకూడదు, శ్రమ నిన్ను ధరికి వస్తే కొలది నీవు చేయవలసిన స్థానం ఏంటంటే, ఓర్పుతో చూడగలిగితే, నిదానించి చూడగలిగితే, శ్రమ నిన్ను సమీపించే కొలది, నిన్ను అలల రేగే కొలది, ఆవేదన చెలరేగే కొలది, సమస్య ఉత్పన్నమవుతున్న కొలది, ఇదిగో నిందను సమీపించే కొలది, అవమానము తల రేగుతున్న కొలది, వచ్చుకో. శత్రు తూటాలు వదులుతున్నారు కానీ నిండు హృదయము నిబ్రమ చేసుకొని మౌనంగా ఉండిపోయాడు. శ్రమ విస్తరిస్తుంది, శత్రువు రేగుతుంది, అయినా కానీ
శ్రమను చూస్తూ మౌనం ఉండిపోయారు. ఈ మౌనం ఎదుట, ఈ శ్రమ ఎదుట, ఓర్చుకున్న ఈ గాంధీ గారి ఎదుట తోట అయిపోయాయి. ఇది ప్రియమైన సంగమా, ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట. నీ ఓర్చుకునే కొలది కృప నీ మీదకి వస్తుంది. దేవుని సన్నిధి నీ మీదకి వస్తుంది. దేవుని అభిషేకం నీ మీదకి వస్తుంది. దేవుని ప్రభావం నీ మీదకి వస్తుంది. యేసయ్య సహించే కొలది కృప విస్తరిస్తూ వచ్చింది. యేసయ్య సహించే కొలది కృప విస్తరిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట, శ్రమ నీకేమి నేర్పిస్తుందంట? ఓర్పు. ప్రతికూల పరిస్థితుల ఓర్పు, వ్యతిరేక పరిస్థితుల్లో ఓర్పు, తట్టుకోగలిగిన అనుభవం, సహించగలిగిన అనుభవం. ఇదిగో పౌలు గారు అంటారు, శ్రమ ఓర్చుకోలేకపోతున్నానయ్యా, భరించలేకపోతున్నానయ్యా, తీసేయ్యా, ఈ ముళ్ళు గుచ్చుకుంటుందయ్యా, భరించలేకపోతున్నానయ్యా, ఉండలేకపోతున్నానయ్యా, ఈ ముళ్ళు తీసేయ్యా అని పౌలు దేవుని అడుగుతుంటే అంటున్నట్టు, తీసేయటం కుదరదు, ముళ్ళు తీసేయటానికి కుదరదు. అది ఒక పక్క ఉండాలి. నీ పరిపూర్ణత కొరకు ఆ ముళ్ళు పెట్టి అది గుచ్చుకుంటున్న కొలది, నీకు ఇష్టం విస్తరించే కొలది నీవు పరిపూర్ణత చెందుతావు. పరిపూర్ణత చెందుతా. స్తోత్రం చెప్తారే. హల్లెలూయా. పరిపూర్ణత చెందుతావు నీవు. చదువుదాం వాక్యం ఒకసారి చూద్దాం. నాకు శరీరంలో ఒక ముళ్ళు అత్యధికముగా రెచ్చిపోకుండానట్లు, రెచ్చిపోకుండా నిమిత్తము నలగగొట్టుటకు సాతాను ఒక దూత ఉంచబడి, అది నా ఎదురు నుండి తొలగిపోవాలని దాని విషయం ముమ్మారు నీకు వేడుకుంటుంది. కృప ఇస్తా గాని తీసేయటానికి కూడా. బలహీనత యందు శక్తి పరిపూర్ణ. కారణం శ్రమ, ఓర్పు. ఓర్చుకోవాలి. హల్లెలూయా. ఓర్చుకోవాలి, ఓర్చుకోవాలి, ఓర్చుకోవాలి. వాక్యంతోనే మాట్లాడాలి, ఏదో కోణంతో మాట్లాడకూడదు. కనుక శ్రమలో నీకేం కలుగుతుందంటే ఓర్పు. హల్లెలూయా. దెబ్బలు తగిలే కొంత ఏమొస్తుంది? గుండె ధైర్యం. అవునా? అవునా కదా? ఇప్పుడు మీద నీటిలో మునిగి చచ్చిపోతున్న పరిస్థితి కాపాడబడ్డ 1-2 సార్లు ఆయన కాదంటారు. మరణం సమీపించే కొలది నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? ఇదిగో మరణం సమీపించే కొలది, శ్రమను సహిస్తున్న కొలది నీకు ఓర్పు వచ్చేస్తుంది. హల్లెలూయా. పోయిన వారం ఒక పాస్టర్, మన బ్రాంచ్లో ఉన్న పాస్టర్ వెళ్తూ ఉన్నాడు. బండి యాక్సిడెంట్ అయ్యి ముందు భార్య అడ్డం వచ్చి గుద్దుకోవడం ద్వారా కింద పడిపోయి బ్లడ్ క్లాట్ అయింది. కళ్ళంతా మూయబడిన పరిస్థితి. ఇక్కడ వచ్చి బోన్ క్యాన్సర్ అయింది. హల్లెలూయా. ఆ విషయం మాకు తెలిసిన నైట్ అంతా 1 గంట వరకు కూర్చొని ప్రార్థన చేస్తాం. అంటే ప్రార్థన చేస్తే ఆ ప్రాంతంలో ఒక దురాత్మ శక్తి నెట్టేసింది. హల్లెలూయా. మరణపు డాక్టర్స్ నేను చెప్పలేనన్న పరిస్థితి వచ్చింది. తలాపరేషన్ చేయాలన్న పరిస్థితి వచ్చింది. కారణం ప్రియమైన, రాత్రి అంతా ప్రార్థన చేస్తే భయంకరమైన డిస్టర్బెన్స్, భయంకరమైన అలచడి ప్రార్థన చేయడానికి ప్రతి ఆటంక పరిస్థితి అధిగమించి గంట సేపు పోరాడి ప్రార్థన చేస్తాం. కొంతమంది సేవకులు కాన్ఫరెన్స్ కలిపి ప్రార్థనలో కూర్చోవాలని చెప్పా. హల్లెలూయా. ఉదయకాలం డాక్టర్స్ వచ్చి రాత్రులంతా బ్లడ్ క్లాట్ తగ్గింది, తల ఆపరేషన్ చేయాల్సిన అవసరం, బెడ్ వామిటింగ్స్ జరుగుతున్నాయి.
హల్లెలూయా. కారణం ప్రియమైనలారా, వెళ్ళి కన్సల్టెంట్తో కూర్చొని మాట్లాడితే ఒక 4-5 days అట్టుంటుందండి. ప్రాణానికి ఏమాత్రం అపాయం ఏం లేదు. అది క్లాట్ అవుతుంది, చిన్నగా అది కరగాలి, దాన్ని కరెక్టానికి మెడిసిన్ ఇస్తున్నాం. హల్లెలూయా. కారణం ప్రియమైన దేవుని బిడ్డ, నీ శ్రమ కొలది ఏం కలుగుతుంది తెలుసా? ఓర్పు కలుగుతుండగా ఆ ఓర్పులో నీకేం కలుగుతుంది తెలుసా? సహనం కలుగుతుంది. ఎగిరిపోగలదు. అల ఎంత రేగుతుందో అంత అణిగిపోతుంది. సముద్రం అలలు ఎంత ఎత్తుగా ఎగురుతాయో అంత అణిగిపోతాయి. శ్రమ ఎంత రేగుతుందో నీ ఓర్పు ఎదుట అంత అణిగిపోతుంది. ఎస్ సార్, అణిగిపోతుందా లేదా? అణిగిపోతుంది. అంటే శ్రమలోనికి ఏం నేర్పిస్తుంది తెలుసా? ఓర్పు. స్వచ్ఛమైన సేవ చేస్తున్నప్పుడు పోరాట, ఆ ఉపదేశ క్రమం చెప్తున్నా నడుస్తున్నప్పుడు వ్యతిరేకత, కొంతవరకు విస్తరిస్తారు. ఓర్చుకొని నీ పయనం సాగుతున్నప్పుడు, నీ సేవ సాగుతున్నప్పుడు, నీ పరిచయం సాగుతున్నప్పుడు స్తోత్రమైన అనుభవం ప్రవహిస్తారు. రాజపాలెం పోయిన బుధవారం అనుకుంటా కూటం పెట్టాం ఎస్టీ కాలనీలో. వాళ్ళందరికీ చెప్పాం, ఈ కింద కాలనీ వాళ్ళకి కూడా చెప్పమన్నా. నెల్లూరు నుంచి రాత్రి 8 గంటలకు వచ్చాం రాజుపాలెంకి. హల్లెలూయా. ఆల్రెడీ ఒక కుర్రోడిని పంపించాం, ఆనంద్ అనే అబ్బాయిని పంపించి అక్కడ నడిపిస్తున్నామని చెప్పాను. హల్లెలూయా. దేవుని చిత్తం మీద వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మధ్యలో వారంలో 2 రోజులు ఇంచుమించు ఎంతమంది ఉన్నారు? 30 నుంచి 40 మంది దాకా ఉన్నారు. ఎస్టీ కాలనీలోనే దాదాపు 30 మంది దాకా ఉన్నారు. హల్లెలూయా. కారణం ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినము పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నావు. నీవు ఎంత సహిస్తావో, ఎంత ఆటంకాలు ఎదుర్కొంటావో, ఎంత వ్యతిరేకలు ఎదుర్కొంటావో, ఎన్ని పోరాటాలు ఎదుర్కొంటావో, నీవంత ఓర్పు ఎదుట నేను పెడతాడు. ఏమి ఎంత శ్రమ పడ్డాడు, అంత ఇంత పిడుగు మీద ఏపినంత శ్రమ పడ్డాడు ఆయన. బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పేరు పోయింది, ప్రేమించే స్నేహితులు దూరం అయిపోయారు, కట్టుకున్న భార్య కూడా వదిలిపెట్టిన పరిస్థితి వచ్చేసింది. శరీరంలో తల నుండి చెరిపాద వరకు కుర్రుపులతో ఉండిపోయాడు. రసికి కాలుతుంది, ఊర్లో ఉండవలసిన వాడు ఊరు ఎలుపుల ఉండిపోయాడు. మామూలు శ్రమ కాదే అది. ఏ మనుషుల జీవితంలో శ్రమ రాదే. అంతగా శ్రమ పడ్డాడు. అంత ఇంత శ్రమ పడాలా? స్నేహితులే నిందించాడు, బంధువులు వెలిగేశారు, కట్టుకున్నదే దూరం అయింది, బిడ్డలు పోయారు, ఇక దేవుడు ఎక్కడున్నాడని చెప్పింది. శ్రమలో నిలబడ్డాడు. శ్రమ ఓర్పు, శ్రమ ఓర్పు, శ్రమ ఓర్పు. అంటే ఏములో ఉన్న నీతి మన దగ్గర ఉందా? ఏములో యథార్థత మన దగ్గర ఉందా? ఏములో ఉన్నంత భక్తి మన దగ్గర ఉందా? ఏము చెడుతను విశ్వసించగలిగిన జీవితం మన దగ్గర ఉందా? ఏమికే శ్రమ వస్తే తట్టుకున్నాడే మనకే పాటి వారం, మన ఎంచటి వారం. ఏములో ఉన్న యథార్థత ఉందా? ఏములో ఉన్న నీతి ఉందా? ఏములో ఉన్న పరిశుద్ధత ఉందా? ఏములో ఉన్న నిబంధన ఉందా? ఏబు చెడతాన్ని విసర్జించగలిగిన బ్రతుకు ఉంది. ప్రతి దినము దేవునికి బలి అర్పణ చేయగలిగిన స్థాయి కలిగిన వాడు ఏబు. ఎందుకు ఏబు కూడా అంత స్థితి, ప్రతికూల పరిస్థితులు వాటిల్లినా, ఆటంకాలు చెలరేగినా, ఆస్తి పోయినా, బిడ్డలే దూరమైనా, స్నేహితులు విడిచిపెట్టినా, బంధువుల వెలియేసినా, ఒక్క మాట కూడా వేస్తుంది ఏమన్నా శ్రమలు తట్టుకున్నాడు, ఓర్చుకున్నాడు. ఓర్పు నేర్పు చేస్తుంది. ఓర్చుకోవాలి.
అన్ని పాములు వేసాడతాయంటే ఏలికి పాము కూడా అంటారు, పెద్దలు అంటారు. అంటారా? నేను నచ్చపోయారు అలలు దాని సామాన్లు వేసి ఆడుతుంది. హల్లెలూయా. ఒక ప్రసంగం సూర్యశ్రీ ప్రసంగాలు అంటే మైనిలా జరుగుద్ది. హల్లెలూయా. ఆ ప్రసంగాలు ఇన్ని మనం మారలేకపోతే జీవితంలో, ఆ బోధక్రమాన్ని విని మనం వెళ్ళలేకపోతే మనలాంటి బలహీనలు మరొకరు ఉంటాం. అంత గొప్పగా ఉంటే ప్రసంగం దేవుడు ఒక మాదిరికరమైన కొత్త నిబంధన యాజకుడిగా ప్రభు చేస్తుండొచ్చు. అంత అమూల్యమైన ప్రసంగాలు చేస్తారు. ఒక్క ప్రసంగం అంటే 4 ప్రసంగాలు బోధించడానికి కావలసిన మెదడు వస్తుంది. ఉదయకాలం వచ్చి తూ అంటే తారాలు, అదే ప్రసంగం. హల్లెలూయా. కారణం శ్రమనికి ఏం కలుగు చేస్తుందంట? ఓర్పు కలుగు చేస్తుంది. శ్రమలో జారిపోయావా? శ్రమలో నిలవకుండా పోయావా? శ్రమలో అద్దరికి వెళ్ళిపోయావా? రాత్రంతా శ్రమ పడ్డారు. ఒక్క చేప పిల్ల కొడపల్లా, ఒక్క చేప పిల్ల కొడపల్లా, రాత్రంతా శ్రమ పడ్డారు. ఆ గలిలయ సముద్ర తీరములో వారు ఏ స్థానంలో వల వేసిన చేప పడుతుందో నైపుణ్యత కలిగిన జాలరుల వాళ్ళు వలలు పడుకుంటున్నారు. యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. ఏంటి? రాత్రి ప్రయాసపడతాం, ఒక్క చేప పడిపోయాడు. వాళ్ళ శ్రమలో నుండి మాట్లాడుతున్న మాట యేసయ్య చూశాడు. సరే, నా మాట చొప్పున వాళ్ళు ఏంటి అన్నాడు. మారు మాట్లాడారు అంటే ఆ శ్రమలో వాళ్ళు మార్చుకొని దేవుడు చెప్పిన మాటను వలవిస్తారు. అంటే దేవుడి మాట చొప్పున నడవగలిగితే, శ్రమను నిలవగలిగితే, శ్రమను తట్టుకోగలిగితే, శ్రమను సహించగలిగితే, శ్రమను వచ్చుకోగలిగితే, శ్రమలో నిలబడగలిగితే నీకు ఆత్మీయ పాఠం నేర్పిస్తాడు, ఆత్మీయ సత్యాన్ని నేర్పిస్తాడు. కుటుంబ జీవితం వేరు, సంఘ జీవితం. ఈరోజు నేను బయట చాలా మంది సేవకులతో నేను మాట్లాడుతున్నా. కొన్నిసార్లు అంట 10,000 మంది విశ్వాసం చూడొచ్చు, కానీ ఒక 100 మంది సేవకులు సెట్ చేయలేమనిపిస్తుంది. ఈయన బోధ ఆయనకి నచ్చదు, ఆయన విధానం నచ్చదు, అంత బయటలే. హల్లెలూయా. ఒక్కోసారి నేను కిందకు వచ్చి కూర్చుంటాను, నాకు కుర్చీ మీద ఏం ఇంట్రెస్ట్ ఏం లేదులే. హల్లెలూయా. కారణం ప్రియమైన సంగమా, ప్రియమైన వారలారా, ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట తెలుసా? నీవు దేవుని కొరకు మాత్రమే నీ దర్శనం ఉండాలి. శ్రమలైనా నీ దర్శనం మారకూడదు, నిందలైనా నీ దర్శనం మారకూడదు, ఉపద్రవులైనా నీ దర్శనం మారకూడదు. కత్తి ప్రాణం నీ యొక్క పీక్ మీద కత్తి పెట్టడానికి ప్రయత్నం చేసినా నీ దర్శనం మారకూడదు. నీకు ఆకలిగా ఉన్నా నీ దర్శనం మారకూడదు. నీ యొక్క నోటి దగ్గర ఉన్న పల్లెం లాగేసినా నీ దర్శనం మారకూడదు. నీ కట్టుకున్న బట్ట ఇక లేకుండా చేయటానికి ప్రయత్నం చేసినా నీ దర్శనం మారకూడదు. నీ శ్రమలో నువ్వేం చేయాలి తెలుసా? ఓర్పు కలిగి ఉండాలి. శ్రమలో ఏం కావాలి? ఓర్పు. శ్రమలో ఏం కావాలి? ఓర్చుకో. హల్లెలూయా. చాలా మంది గురించి చెప్తారు, చూడు శ్రమలో ఎంత నిలబడ్డాడో. ఇది ఈ స్థాయిలో ప్రభు శ్రమలో నిలబడితేనే వస్తుంది కృప. శ్రమలో నిలబడకపోతే కృప రాదు. ఇంకొక విషయం నేను చెప్తున్నాను, బాగా నేర్చుకోవాల్సింది. ఒక వ్యక్తి వ్యతిరేకంగా నీకు మాట్లాడుతున్నప్పుడు మామూలు మాట్లాడుతూ ఉండటమే మంచిది. హల్లెలూయా. నీ సహనాన్ని గురించి రేగిపోయినా మాట్లాడినా స్తోత్రం అని చెప్పి ఓర్చుకోరు. మాట్లాడే వాళ్ళని చూస్తారు, మాట్లాడుకున్న వ్యక్తిని చూస్తారు. హల్లెలూయా. యేసు అన్నాడు, నేను పిలిస్తే ఎన్ని సేనకుని వస్తుంది? 12 సేనకుని వస్తుంది. పేతురు
ఏమనుకుంటున్నావు? నీ వరలో కత్తి ఒకటేనా అనుకుంటున్నావా? అయ్యా ఓ సైన్యాన్ని పంపించు అని నేను తండ్రిని వేడుకుంటే 12 సేనకులు వస్తారు. ఒక సేనకులు ఎంత తెలుసా? 6,000 మంది, 72,000 మంది వస్తారు. ఇక్కడ దూత సమూహం ఒక్క దూతకు సమాధానం చెప్పలేదు. ఇహలోక రాజ్యములో ఆయన దగ్గర వచ్చి ఒక దూత ఈ సైన్యం ఎదుట నిలబడలేదు. దేవుని దూత ఎదుట ఈ సైన్యం నిలబడలేదు అని చెప్పాడు. ఎవరు చెప్పాడు? యేసు ప్రభు చెప్పాడు. అంటే నువ్వు శ్రమలను తట్టుకోగలిగితే, శ్రమలను సహించగలిగితే, శ్రమను ఓర్చుకోగలిగితే ప్రభు వస్తుంది. ప్రభు కావాలంటే ఏం చేయాలి? శ్రమ పడాలి. యేసు ప్రభు కూడా శరీరంలో శ్రమ పడ్డాడంట. యేసు ప్రభు కూడా శరీరంలో ఏమన్నాడంట? శ్రమ పడ్డాడు. శ్రమలు విస్తరించబడుతున్న సందర్భంలో కృప కూడా విస్తరించబడుతుంది. ఇదిగో ఈ ముళ్ళు తీసేయంటే కుదరదు, నా కృప నీకు చాలు. హల్లెలూయా. రెండో మాట మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ లేఖనంలో కొన్ని మాటలు మనం చూద్దాం. ఏంటంట? ఓర్పు నీకేం చేస్తుంది? పరీక్ష కలుగు చేస్తుంది. టెస్టింగ్ పీరియడ్. సంవత్సరం అంతా చదివిన మనము ఎగ్జామ్ రాస్తాం కదా. ఇంతవరకు నీ ఆత్మీయ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ శ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఏం చేస్తుంది? శ్రమ, ఓర్పు పరీక్ష. గుండె పిండేసినట్టు వస్తుంది శరీరం ఒకసారి బాధ. హల్లెలూయా. కొన్ని రకాల బాధలు కలుగుతాయి. ఆ పరీక్షలో నిలబడాలి. నీవు పరీక్ష కాలంలో ఉన్నావు కదా, పరీక్షలో నిలబడగలిగితే రాసిన చదివిన చదువంతా కూడా ఒకసారి ఎగ్జామ్ పెట్టి పరీక్ష పెట్టినప్పుడు పరీక్షలో మిగితే కదా మరొక దానికి వెళ్ళగలుగుతావు. దేవుని స్తోత్రం. ఈ పరీక్ష నీకు అవసరం. ఏమవసరం అండి? పరీక్ష అవసరం. చిన్న శోధన సహించలేదు. దేవుడే ఉంటే ఎందుకు వస్తుంది? దేవుడే ఉంటే ఎందుకు ఇది జరుగుతుంది? దేవుడే అంటే ఇది ఎందుకు ఇలా? మనం పరీక్షించుకుంటామా? మనం కట్టుకున్నామా లేదని పరీక్షించుకుంటామా? హల్లెలూయా. మన నడక కట్టుకుందని పరీక్షిస్తామా? మన ప్రవర్తన పరిశీలన చేసుకుంటామా? మన జీవితాన్ని, మన శరీరం, మన ప్రాణాత్మ శరీరం ద్వారా 3 ఉన్నాయి కదా. శరీరం ద్వారా దేవుని ఏమైనా బాధ పెడుతున్నామా? ప్రాణం ద్వారా ఏమైనా బాధ పెడుతున్నామా? శరీరం ద్వారా ఏమైనా బాధ పెడుతున్నామా అని ఆలోచన. స్తోత్రం. వదిలేనట్టుంది. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి? శ్రమ నేర్పిస్తుంది ఓర్పు నేర్పిస్తుంది. పరీక్షలు ఎలా నెగ్గాలి? పరీక్ష అనేది ఈ శోధనలో ఎలా నెగ్గాలి? ఈ ప్రతికూల పరిస్థితులు ఎలా నెగ్గాలి? మనకు ఆ సోదరుడు వచ్చింది. నేను ఆ రూమ్లో ఉన్న పాస్టర్ ఇక్కడ ఉంది. కేసు పెట్టేస్తా. నా కొడుకు మీద నన్ను కొట్టానన్నా. ఏం పెడతా? కేసు పెడతా. వాడు నన్ను కొట్టాడమ్మా, వాడు నా కొడుకు మీద కేసు పెట్టేస్తా. పెట్టు, నీకే సిగ్గిపోద్ది. స్తోత్రం. హల్లెలూయా. నువ్వేమనకపోతే వాడు ఏమంటాడు? బాగా ఆలోచించాలి. నేను బాగా ఆలోచిస్తాను. ఒక చేతితో సౌండ్ రాదండి, 2 చేతులు చేతిన సౌండ్ వస్తుంది. అంతే కదా? హల్లెలూయా. ఇప్పుడు నాకు దెబ్బ పడింది. ఇప్పుడు నాకు ఆజ్ఞ ఉంది. దెబ్బేసానంటే ఏం మాట్లాడితేనే కదా దెబ్బేసేది. మాట్లాడకుండా వేస్తానా? చేతులు దొరదమనయా? నోరు దొరదెత్తే చేతులు దొరదెత్తుంది.
అంటే మనకు అర్థం కావట్లా. మనమే చాలా పర్ఫెక్ట్ అనుకుంటే మన తప్పులు ఎందుకు మనం సరి చేసుకోలేకపోతున్నాం? ఎక్కడ తప్పిపోయాం, ఎక్కడ సరిగా లేదని సరి చేసుకునే బ్రతికే లేదు మన దగ్గర. ఐఎమ్ ఏ హోలీనెస్, మన పరిశుద్ధులము అనుకుంటట్లా. మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. నా మాట ఎక్కడైనా తప్పిందేమో, నా ఆలోచన ఎక్కడైనా తప్పిందేమో, నా నడక ఎక్కడైనా తప్పిందేమో, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, వాక్యానికి వ్యతిరేకమైన జీవితం అలా ఉందేమో. ఈ రోజుల్లో జనాల పరిస్థితి ఎలా ఉందంటే, కొడుకు భార్యని ప్రేమించిన ఓసుకోలేదు. మా నాన్న దగ్గర అది లేదు. హల్లెలూయా. కూతురు ఎంత చూస్తాడో కోడలు రకం చూస్తాడు. హల్లెలూయా. కారణం కొడుకు ఎక్కువ ముందులేమో వేసిందేమో, ప్రేమని ముందేసిందేమో. ఇవన్నీ ఎలాంటి మాటలు? ఇవన్నీ మారు మనసులేని వాడు మాట్లాడే మాటలు. అంతేనా సరే? హల్లెలూయా. కారణం ప్రియమైన దేవుని బిడ్డ, వాళ్ళు కట్టుకుంటే తేగ కొట్టుకున్నామని చెప్పేది నువ్వే. ప్రేమ ఉన్నా కూడా నువ్వే వాళ్ళు ముందేసినట్టు ఉందేమో. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి చేత కొన్ని పాఠాలు నేర్పిస్తారు మనకి. ఒక్కొక్క మనిషి ద్వారా ఒక్కొక్క పాఠం నేర్పిస్తారు. నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మనము దాని కింద సైడ్కి రాండి, మొత్తం బట్టలైనా రొందైపోతాం. హల్లెలూయా. కారణం ప్రియమైన సంగమా, ప్రియమైన వాళ్ళరా, ఇది పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో అంతా మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలేనంటే పరీక్షించుకోవాలి. నువ్వు పరీక్షించుకోవాల్సిన జీవితం, పరీక్షించుకోవాల్సిన అనుభవం. దానికి బాక్స్. హల్లెలూయా. పరీక్షించుకోవాల్సిన అనుభవం, పరీక్షించుకోవాల్సిన విధానం మనలో మనకేం కావాలంట? పరీక్ష. ఏం కావాలి? పరీక్ష. పరీక్షించుకోవాలి. ఇతరుల మీద నేరం మోపుకుంటాం కాదు, మనం పరీక్షించుకోవాలి. అది అయిపోతుంది కదా, అంత రైతుందంటే అది పడదు. ఎందుకంటే మనం పరిశీలన చేసుకోవాలి. చదవండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూద్దాము. అంతేకాదు ఇంకా బలహీనమై ఉండగా ఎవరు చనిపోయాడంట? భక్తిహీనుడు కొరకు. ఇప్పుడు మన భక్తి ఎట్లా? ఎవరితో చేసే చచ్చిపోయాడు? ఏసే ఎవరి కొరకు చచ్చిపోయాడు? మన కోసమే. హల్లెలూయా. కారణం ప్రియమైన దేవుని బిడ్డ పరీక్షించుకోవాలి. వాళ్ళ ముందు ఇల్లు సాడీలు చెప్తున్నారు, ఇల్లు సాడీలు చెప్తున్నారు అంటే ఖండిస్తే మరొకసారి సాడీలు చెప్పడం అందుకు చెప్తుంది. హల్లెలూయా. వాడి గురించి ఈరోజు చెప్పామంటే రేపు నా గురించి చెప్పవా? వాడి గురించి చెప్తే నా గురించి చెప్పవా? అంటే పరీక్షించుకునే జీవితం వల్ల కావాలి. అయ్యో నేను ఎక్కడ తప్పిపోయా, ఎక్కడ నా యొక్క బలహీనత, ఎక్కడ నా అవిధేయత, ఎక్కడ నేను దేవునికి వ్యతిరేకమైన మనస్సు, వాక్యానికి భిన్నమైన కోణంలో నడుస్తున్న పరిస్థితి కోల్పోయింది, ఎక్కడ సరిలేదు, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ పరిస్థితి అని పరిశీలన చేసుకో మనం. ఆ వంట ఈ వింత, ఆ వింత, ఆయన వల్ల పడిపోయా, ఈయన వల్ల పడిపోయా, ఆయన వల్ల అయిపోయా. హల్లెలూయా. నువ్వు చూసుకో, నువ్వు నీ మొహం అలా అర్థం పెట్టి అర్థంలో చూసుకో. ఎక్కడ మరకుందో, ఎక్కడ మచ్చ ఉందో, ఎక్కడ బలహీనత ఉందో నువ్వు చూసుకో. ఎదుటి వాడు ఎందుకో నీ యొక్క మచ్చ లేకుండా చూసుకో, నీ సమస్య లేకుండా చూసుకో. నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసే జీవితం. ఏ జీవితం? పరిశీలన చేసే జీవితం.
పరీక్షించుకునే జీవితం. శ్రమ, ఓర్పు ఏం చేస్తుందంట? పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గాలి. పరీక్షలు నెగ్గితేనే మరొక క్లాసులకు వెళ్దా కదా. ఇప్పుడు కలుగుతున్న శ్రమలో ఓర్చుకోగలిగితే, ఈ శ్రమలో నువ్వు పరీక్షలు నిలబడగలిగితే వస్తుంది. ఏసయ్య మన విన్యాసాలు, మన విధానాలు అన్నింటిలో ఏసయ్య దగ్గర నువ్వు ఎలా ఎంత నిలబడ్డావు, ఎంత తట్టుకున్నావు, ఎంత భక్తుకున్నావు, ఎంత పరిశుద్ధుకున్నావు, ఎంత వాక్యం నీకు అర్థమైంది, వాక్యానికి ఎంత లోబడ్డ, వాక్యాన్ని ఎంత ప్రేమించావు, వాటిని వస్తారు. ఏ కాలా కూలి ఎవరు లేట్లు ఉంటావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇండియాలంట ఆయన ఫాస్ట్ చెడిపోతావు, ఫాస్ట్ నష్టపోతాడు అంటా ఉన్నాడు. నేను నవ్వుకుంటా ఉన్నాను రాష్ట్రాన్ని. హల్లెలూయా, ఎట్లా నవ్వుకుంటున్నాను. అందరికి చూడండి, అదేం లేదు, వాడు ఎక్కడున్నవాడే. స్తోత్రం. హల్లెలూయా. బాత్రూమ్కి వెళ్ళిందంట అన్న. బాత్రూంలో పడి బాత్రూంలో పొల్లేస్తున్నాను. విశ్వాసం చెప్తున్నాడండి పాస్టర్ నష్టం అవుతుందని. హల్లెలూయా. కారణం ప్రియమైన బిడ్డ, ఇది నువ్వు పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు. మా కంట్లో నలుసం చేసి ఎదుటి కంట్లో దూలాలని ప్రయత్నించాలి. మనలో మత్సరం తొలగించి ఇతరుల మత్సరం తొలగించడానికి ఇష్టపడాలి. మనలో ఉన్న అవిధేయతను విడిచిపెట్టి ఇతరులో ఉన్న అవిధేయతను ఖండించగలిగిన స్థితిలో మనం ఉండాలి. మనలో ఉన్న అపవిత్రత తీసేసి ఇతరుల అపవిత్రత తీయడానికి ప్రయత్నం చేయాలి. మనలో బలహీనతలు పక్కన పెట్టి ఇతరుల బలహీనతలు తీయడానికి పక్కన పెట్టాలి. మనమే శుద్ధి లేకుండా ఇతరుల గురించి ఏం చెప్తాం? మనమే పరీక్షించుకోకుండా, మనమే సర్చ్ చేసుకోకుండా, మనమే క్రమపరచుకోకుండా ఇతరులు ఎలా క్రమపరచబడతాం? హల్లెలూయా. ఒక 24 సంవత్సరాల కుర్రోడు చిలకల మన చర్చిలో ఉన్నది. కంది నాటిపై నుంచి వచ్చాడు. 24 సంవత్సరాల జీవితంలోనే భార్య వెళ్ళిపోయింది, పుట్టిన బిడ్డ చచ్చిపోయింది. అమ్మ అయ్య హాస్పిటల్ మొత్తం తిప్పారు, అన్ని చోట్ల తిప్పారు. మా వల్ల కాదు అని చెప్పి గుండెలో నొప్పి, భయం, బయటకు వెళ్తే భయం, చీకటి అంటే భయం. ఒకటి చెప్పదే, మన సమాధి కార్యక్రమం సంజయ్ నగర్లో జరిగితే అక్కడి నుంచి చెరుకుమరికి వెళ్ళి నేను 5 గంటలకు రావాలనుకుంటే సాయంత్రం 11 అయింది నేను ఇక్కడ రావాలని. హల్లెలూయా. ఫోటో పెట్టాను. వస్తున్న ప్రార్థన చేస్తూ తమ్మని పడిపోయాడు. ఏంటి పరిస్థితి అని ఆలోచన చేస్తూ శ్రమకు పడతా ఉన్నాయి వాడికి. వాడు ముందుకు వచ్చి కూర్చొని నా దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. నాకు తల్లి, తక్కువ, భార్య అందరి మీద వెనక్కి వచ్చేసి అందరూ నన్ను మోసం చేశాడు. అయ్యా దేవుడు మీరు తప్ప నాకు దిక్కులేను. వయసు చూస్తే చిన్నది, జాలేసింది, భారంగా ప్రార్థన చేయాలని మనసు వచ్చింది. కన్నీరు కాచి ప్రార్థన చేస్తే, భాషలతో మాట్లాడి ప్రార్థన చేస్తే, ఆత్మను గతించి ప్రార్థన చేస్తే చేయాల గట్టిగా తొమ్మని పెట్టి వాడు చెప్తున్నాడు. లోపల నుంచి ఏది వెళ్ళిపోయినట్టు అనిపించింది. తర్వాత ఒక 20 నిమిషాలు వాళ్ళతో మాట్లాడాడు. కారణం ప్రియమైన ఈ దినం యేసయ్య ప్రేమ పవర్ఫుల్ ప్రేమ. యేసయ్య ప్రేమను ఎవరు వాళ్ళు సజీవమైన ప్రేమ. కారణం ప్రియమైన నీవెందుకు ఈ సమస్య? వాడికి సమస్య ఒకటి, బాధ ఒకటి, ఎక్కడెక్కడ తిప్పే సమస్య, విడుదల కాల. వాడి సమస్యకు పరిష్కారం వాడు వెంటాడుతున్న దురాత్మ, వాడి మనసును పట్టి పిలుస్తున్న దురాత్మ, వాడికి భయం పుట్టించే దురాత్మ, జీవితం మీద వ్యర్థ పుట్టించే దురాత్మ. మందిరం నుంచి బయటకు వస్తే చాలా వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. వాడు సమాధి కార్యక్రమం చేయడానికి పాస్లో 4 ఉన్నాం, 3 ఉన్నాం ఉండరంటే రాపల లోపలికి నేను కానీ నేను బండి ఎక్కి ఎవరు బండి ఎక్కి వస్తూ ఉంటారు. ఏమి నా లోపలికి రాలేదంటే
భయం. శవం చూసిన భయమే. ఏం చూసినా శవం చూసిన భయం. లోపల పోయి నీకేం చేస్తుంది, ఏం చేస్తుంది అంటే భయం భయం భయం. కారణం ప్రియమైనది, ఎందుకు ఈ విషయం నేను పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు తెలుసా? పలు రకాల వికట్ల మధ్యలో, సమస్యల మధ్యలో ఉంటున్నా, ఇదిగో పరీక్ష కాలంలో ఉన్నావు. ఆ పరీక్ష కాలంలో నేను నిలబడాలి, ఆ పరీక్షలో నిలబడాలి, నెగ్గాలి. ఆ పరీక్షలో నేను తట్టుకోవాలి. నన్ను శోధిస్తున్న శోధను నేను తట్టుకోవాలని ఎందుకు నువ్వు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా? ఎంత దౌర్భాగ్య లోకం అయిపోయింది తెలుసా? పిల్లలు పుట్టకపోతే భార్యను వదిలేస్తారు. హల్లెలూయా. వాళ్ళకి నచ్చినట్లుగా లేకపోతే వదిలేస్తారు. వాళ్ళు కోరుకున్నట్లుగా బ్రతకపోతే వదిలేస్తారు. ఎందుకు? నీ జీవితంలో ఒక పరిచయం అది నేను సరి చేయడానికి, ఒక స్థానంలో నిలబెట్టడానికి, ఒక రకమైన కృపించి నిలబెట్టి వాడుకోవడానికి ఆ పరీక్ష నీ మీద పెట్టాడేమో. అది ఎందుకు నువ్వు నిలబడకూడదు, దాన్ని ఎందుకు ఎదుర్కోకూడదు, దాన్ని ఎందుకు తట్టుకోకూడదు, దాన్ని ఎందుకు సహించకూడదు? పరీక్ష నిలబడాలి. రెండు రకాలు. ఒకటి దేవుడు పరీక్షిస్తాడు, సైతాన్ గారు పరీక్షిస్తాడు. నీ ముందు సాతాను గారు పాపాన్ని పెడతాడు. పాపం దొరికెళ్తావా, పరిశుద్ధంగా ఉంటావా పెడతాడు. ఏషియమంటే ఉదయకాలం ఆ మాట నాకు పరిశుద్ధాత్మ తాట్లో తీసుకొచ్చాడు. 17 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ఏషియాకు కాలం వచ్చింది, దర్శనం వచ్చింది. తండ్రి ఆపోజిట్టే, తల్లి ఆపోజిట్టే, అన్నల ఆపోజిట్టే. అమ్మబడిన ఏషియా 2 సార్లు అమ్మబడ్డాడు. పొతిఫరింటికి చేర్చబడ్డాడు. పొతిఫర్ భార్య కన్నేసింది. నా భర్త లేడు, పనివాడు ఎవరు లేరు, నువ్వు మాత్రం ఉన్నావు, నీవంటే నాకు ఇష్టం, నాతో నువ్వు శ్రేణించు, నువ్వు నాకు పాపం చేయి అని పలు రకాలుగా బలవంతం చేస్తున్నా. అతను స్నానం చేస్తున్నా, స్థలంకి వెళ్ళి అతన్ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. అంటున్నాడు ఏషియా, అంటున్నాడు ఇల్లంతటి మీద నాకు అధికారం పెట్టాడు కానీ నీ మీద తప్ప. అయితే నేనే ఒప్పుకుంటున్నప్పుడు నీకు భయం ఏంటంటే మొదలు దగ్గర నేను నా దేవుడికి విరోధంగా పాపము చేయలేను. ఇదిగో నా పరిశుద్ధతను పోగొట్టడానికి ఇదిగో నిన్ను పెట్టింది ఒక జీతంగా పెట్టింది, నిన్ను ఒక మాంసం ముక్కగా నాకు వేసింది. నా పరిశుద్ధత నేను కాపాడుకుంటా. ఇప్పుడు నేను నిలబడాలి నా దేవుడి కొరకు. నిలబడలేకపోతే ఎప్పుడు నేను నిలబడలే అని యేసు ఒక దృఢంగా ఇచ్చింది. హల్లెలూయా. స్తోత్రం చెప్పరే. ఈ విధంగా ఇస్తారని ఆత్మలు వస్తారు. ఇప్పుడు 5 సంఘాలు కట్టబోతున్నాం. ఇంకా 100 సంఘాలు కట్టగలిగిన కృపను ప్రవహిస్తాడు. ఒక్కో చోట నిలబెట్టి 20 మంది వస్తున్నారు. సంతోషమైపోయింది. హల్లెలూయా. ఇలా వర్షపు చినుకులు ఎలా ఉన్న ఆత్మల ప్రవాహం యేసురాజు స్వార్థ తీసుకు వస్తారు. నది వలె ప్రవాహం వలె ప్రజలు వస్తారు. హల్లెలూయా. కారణం ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో యేషయా అంటున్నాడు, ఇదిగో నా పరిశుద్ధతను పోగొట్టడానికి వచ్చిన నీవు, నేను ఈ పరీక్షలో నా దేవుని కొరకు నిలబడాలి. నీ అందం నాకొద్దు, నీ ఆస్తి నాకొద్దు, నీతో పాపం చేస్తే సకల సభ్యుని ఆ పొందుకోగలుగుతా నాకొద్దు. హల్లెలూయా. కారణం ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన వాళ్ళగా ఇది ఒక పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే యేషయా నిలబడ్డాడు, పరీక్షలో నిలబడ్డాడు, పాపమని ఎర్రలో నిలబడ్డాడు. ఓ దేవుడు మనం నిలబడగలిగిన వాడులో ఉన్నాడు. ఏ టెస్ట్ పీరియడ్, ఆ టెస్ట్ పీరియడ్ లో నిలబడిన యేషయాను 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 13 సంవత్సరాలు ఆ పరీక్షలో నిలబడ్డాడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా మారిపోయాడు. స్తోత్రం. ఏదైతే లొంగ తీసుకోవాలనుకుందో, ఏ పాపం అయితే లొంగ తీసుకోవాలని చెప్పిందో ఆ లోకం మీదే అధికారిగా నిలబడే స్థాయికి వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. యాకోబు వంశంలో ప్రథమ జ్యేష్ఠత్వం పోగొట్టుకున్న రూబేన్ ఉన్నాడే,
యేసు ఏ స్థాయికి వచ్చాడంటే తన సంతతే అక్కడ ప్రథమ సంతతిలోకి వచ్చినట్లు చూడగలుగుతాం. హల్లెలూయా. వాస్తవా కాదా? హల్లెలూయా. భూమికి విషయాలకు మాదిరిగా మనుష్యుల మాత్రం చేసినట్లు మనం చూడగలుగుతాం. కారణం ప్రియమైన దేవుని బిడ్డ జ్యేష్ఠత్వం పోగొట్టుకున్న పరిస్థితి. ఇది ప్రియమైన దేవుని బిడ్డ నీవు పరీక్ష కాలం నిలబడాలి. నీ ముందు వస్తాయి ప్రతికూల పరిస్థితులు వస్తాయి. నీ ప్రతిష్టతను పాడు చేయడానికి, నీ దర్శనాన్ని పాడు చేయడానికి, నీ యొక్క అనుభవాన్ని పాడు చేయడానికి ఎన్నో రకాలుగా వస్తాయి. కారణం శ్రమ, ఓర్పు పరీక్ష. ఇదంతా పరీక్ష. నువ్వు పరీక్షలో నిలబడాలి. పరీక్షలో నిలబడకపోతే కృప దూరం అవుతుంది. కృప దూరం అయిందంటే బ్రతికినా వేస్తే, కృప లేకపోతే బ్రతికినా వేస్తే, కృప లేకపోతే బ్రతికినా వేస్తే. నీవు మృతుడువే అంటాడు. ఏది నేను మృతుడంట? నువ్వు బ్రతికినా కూడా జీవించిన మృతుడివే అంటే ఏం లేదు. కృప లేదు కనుక అని అనుభవం ప్రవేశించు. కారణం ప్రియమైన దేవుడుట, ప్రియమైన వాడాడ, ఇది నువ్వు పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట. చదువు. నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావనే పేరుకు మాత్రమే కానీ మృతుడివే. పేరు మాత్రం కనబడలేదు. ఏషేబు సంపూర్ణంగా దేవుని దగ్గర కనపడ్డాడు కనుక ఏషేబును రూల్ చేసేవాడిగా చేశాడు. కారణం ప్రియమైన దైవజనమా, ప్రియమైన వాళ్ళ ఈ సమయంలో పరిశుద్ధ ఆత్ముడు మీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట, శ్రమ పట్టుకోవాలి. శామ్యూయల్ గారు ఉన్నారు కదా, ఎస్తేరు కొడుకు, వాడు కూడా శోధిస్తాడు, తట్టుకోవాలి. వాడు కూడా లోపడతాడు, తట్టుకోవాలి. వాడు కూడా ఇస్తాడు, తట్టుకోవాలి. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని సరిపోయడానికి, నీ పరిశుద్ధతను సరిపోయడానికి, నీ నిబంధనను సరిపోయడానికి, నీ క్రమాన్ని పాడు చేయడానికి అనేకులు గుండా వచ్చి శోధిస్తాడు. శోధిస్తున్న కాలంలో నిలబడాలి. శోధిస్తున్న కాలంలో నిలబడాలి. హల్లెలూయా. కారణం ప్రియమైన దేవుడు. లాస్ట్ ఒక మాట మనం చూసి మనం ముందుకు వెళ్దాం. శ్రమ, ఓర్పు పరీక్ష, నిరీక్షణ. నిరీక్షణ అంటే దేవుడు ఉన్నాడు. హోప్ అంటే నిరీక్షణ. నీ యొక్క నిరీక్షణ కలిగిన నువ్వు ఉన్నావని ఉన్నామయ్యా. నువ్వు ఉండబట్టే శ్రమ పడుతున్నామయ్యా. నిన్ను బట్టే ఓర్పుగా ఉన్నానయ్యా. నిన్ను బట్టి శ్రమను సహించగలిగానయ్యా. నువ్వు నాకు మాదిరి తగ్గయ్యా. నువ్వు ఎలా శ్రమ పడ్డావో, ఎలా ఓర్చుకున్నావో, ఎలా పరీక్షలో నువ్వు నిలబడ్డావో, ఇవన్నీ నాకు మాదిరి అయ్యా. ఆ మాదిరి నాకేం తెలుస్తుంది సార్? నిరీక్షణకి ఆధారమైన నీ వైపు చూడటానికి చూపించు. నా నిరీక్షణ ఎవరు? నీవే. నా ఆధారం ఎవరు? నీవే. నా దేవుని ఎవరు? నీవే. నా సైన్యం ఎవరు? నీవే. ప్రియమైన వాళ్ళ ఇది పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ భూశ్రమను సహించాడు, యేషేబు శ్రమను సహించాడు, యేసు ప్రభువు శ్రమను సహించాడు. ఆ శ్రమను సహించిన వారిలో ఓర్పు వచ్చింది. ఆ శ్రమను సహించిన వారిలో పరీక్షలో నిలబడ్డారు. నిలబడిన వారు నిరీక్షణ కలిగిన పేరుని వైపు చూశారు. ఆ నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచదు. హల్లెలూయా. పాట పల్లవి. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఎక్కడ పాట?
ఎగురుతున్నది విజయ పతాకం దాకా ఉంటారు. హల్లెలూయా. కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నువ్వు పరిశుద్ధాత్మ నిరీక్షణ ఎప్పుడు సిగ్గుపరచు దేవుడు కాదు. కనుక ఈ దేవుని వైపు మాత్రం మనం చూడాలి, దేవుని వైపు మాత్రం మనం ఆధారపడాలి. హల్లెలూయా. కారణం ప్రియమైన దేవుని బిడ్డ, వాళ్ళ మీద వాళ్ళ మీద సాగి చెప్పే మానేయండి. హల్లెలూయా. కొడుకు మీద, కోళ్ళ మీద, కూతురు మీద, హల్లెలూయా, అల్లుడి మీద, భర్త మీద సాగికి బట్టి మానేసేయండి. హల్లెలూయా. తప్పుంటే ఖండించాలి. హల్లెలూయా. ఒక సమస్య నీకు పెడితే దాన్ని ఓర్చుకో, తట్టుకో. హల్లెలూయా. ఆత్మప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కష్టకాలంలో మా సొంత మేనత్త, మా అమ్మ, తమ్ముడు భార్య కష్టకాలంలో నేను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు ఆదిత్యం చేసేది డబ్బులు తెస్తే వెళ్ళిపోని చెప్పేది. హల్లెలూయా. సొంతంలే ఉంటేనే అందరూ ఎవరు లేరు. హల్లెలూయా. మా పాస్టర్ నోటారు, నేను బైబిల్ నమ్ముకొని వచ్చా, సేవలు చేయడానికి వచ్చా, చచ్చినా సేవే, బతికినా సేవే. నేను ద్వారా అనేకులను ప్రభు నాకు చెప్పిన మాట ఏంటంటే, శిక్షించబడిన అనేకులు నేను నీ ద్వారా తల్లిగా నేను మారుస్తానని చెప్పాడు. ఇప్పుడు మా పాస్టర్ గారి దగ్గర ఏం లేదని చెప్పి నేనేం కాదు, నేను దేవుడి కోసం నిలబడతా, సేవ కోసం నిలబడతాను. హల్లెలూయా. లేకపోతే వదిలేసి వచ్చే ముందు బంధువులు ఎవరనుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మహాత్ములను బట్టి ఇప్పుడు ప్రారంభించే సంఘాలతో కూడా లెక్కేస్తే 1, 2, 3, 4, 5, 6, 7 సంఘాలు అవుతాయి. 7 సంఘాలకు తల్లి, 7 సంఘాల విశ్వాసులకు ఆత్మీయత. ఇంకో సంఘం కలిసి పెట్టారు 8 సంఘాలు. కారణం ప్రియమైన దేవుని బిడ్డ, నిలబడితేనే కోపం వస్తుంది, నిలబడకపోతే. హల్లెలూయా. మా నాన్న అంటాడు అప్పుడప్పుడు, చెంబు నీళ్ళు వరకు పడితే బాగా నీళ్ళు ఎవరు పోసుకోవాలంటున్నాడు. హల్లెలూయా. కారణం ప్రియమైన దేవుని బిడ్డ, ఇది ఒక మంచి స్థాయిలో పేరు తెలుసుకోగలిగిన గొప్పలో దేవుడు ఇచ్చారు. కారణం శ్రమలు పట్టుకోవాలి. హల్లెలూయా. నన్ను ఎవరైతే వెళ్ళేస్తారో వారే నా దగ్గరికి వచ్చి డబ్బులు అడిగిన పరిస్థితి, నా వంతు నేను సహాయం చేసిన పరిస్థితి. అప్పుడు నువ్వు నా కన్నాడే అని మేము అన్నా. ఒకసారి నన్ను మా మేనమామ కొడుకు, మేనమామ భార్య ఇలా అన్నాను. నేను వాళ్ళు చనిపోతే నేను మా కుటుంబ సమస్యకు వెళ్ళొచ్చాను. అలాగే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆయన కష్టకాలం వస్తే, బాధపడి వస్తే, శ్రీరామ గారి దగ్గర ఒక 50,000 రూపాయలు వడ్డీ లేకుండా తీసిచ్చారు. అది 2 సంవత్సరాలకు ఇచ్చారు. హల్లెలూయా. కారణం ప్రియమైన దేవునిగా, తునీకరించిన వాళ్ళని ప్రేమించేస్తారు, వెలియేసే వాళ్ళని ప్రేమించేస్తారు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమనే. మీలాగా కోపాలు, ఆగ్రహాలన్నీ ఉన్నాయి నాకు, వాక్యానికి కట్టుబడి ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. మీరు మరొకని అనుకోవద్దు, దేవుని బట్టి ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. కారణం ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన వాళ్ళరా, ఇది నువ్వు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాను. నీకంటే ఎక్కువ కోపం వస్తుంది, నీకంటే ఎక్కువ వర్షమైన వాడిని. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత శ్రమలో నాకు ఓర్పు నేర్పించాడు, ఓర్పులో పరీక్ష నేర్పించాడు, పరీక్షలో నిరీక్షణ నాకు నేర్పించాడు. దేవుని పరుగులు పట్టుకుంటాం. ఏ ఆత్మ నశించిపోకూడదని వచ్చుకుంటున్నాం, ఏ ఆత్మ నిధి నరకానికి వెళ్ళకూడదని వచ్చుకుంటున్నాం. ఎవరిని బట్టి? యేసు. హల్లెలూయా. కారణం ప్రియమైన బిడ్డ, శ్రమలో ఏం చేయాలంట? ఓర్పు కావాలి. ఓర్పులు ఏం కావాలి? పరీక్ష చేస్తుంది, నిరీక్షణ వైపు తెస్తుంది. నిరీక్షణకు ఆధారమైన దేవుని వైపు చూద్దాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన వాళ్ళరా, చిన్న సమస్య వస్తే తట్టుకోలేము, చిన్న బాధ వస్తే తట్టుకోలేము, ఏదైనా తూర్తే తట్టుకోలేము, కన్నీళ్ళతో తట్టుకోలేము, సమస్యలు తట్టుకోలేము, 2 పూటల కూడి లేకపోతే తట్టుకోలేము.
ఇదంతా శరీర మనస్సు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన వాళ్ళరా, ఇద్దరు దేవుని వాక్కు మనకు నేర్పిస్తుంది. శ్రమను తట్టుకోవాలి, ఓర్చుకోవాలి. ఎందుకు శ్రమలు వస్తాయి? రెండు రకాలుగా వస్తాయి. మన అవిధేయతను బట్టి శ్రమ వస్తుంది, దేవుడు మనల్ని శోధించడానికి, పరీక్షించడానికి శ్రమ వస్తుంది. హల్లెలూయా. కనుక ఏదైనా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, దాంట్లో నిలబడటానికి ప్రయత్నం చేయాలి, ప్రభు బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. శ్రమలో నిలబడితే పవర్ అంటారు, శ్రమలో పారిపోతే వేస్ట్ అంటారు. హల్లెలూయా. చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిలబడాలి, ప్రతి పరిస్థితిలో నిలబడాలి, ప్రతి పరిస్థితిలో మనం నిలబడాలి. హల్లెలూయా. కనుక ఇటు మాటలు ప్రభు ఇంటితో దీవించును గాక. ఆమేన్.